హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ది సెషన్. ఈ రోజు మనం టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా 19th సెంచరీ సోషియో కల్చరల్ అవేక్నింగ్ గురించి చూద్దాం అనమాట. అంటే ఈ 19th సెంచరీలో ఏవైతే సోషియో కల్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో, ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేకపోతే వ్యవస్థని మార్చడం కోసం కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, లేకపోతే అండ్ రామకృష్ణ పరమహంస గారు అండ్ మెనీ అదర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటో మనం ఈ లెసన్ లో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా చూద్దాం. Question number 1. Which of the following statements regarding the socio-religious reform movements in 19th century India is or are correct? 19వ శతాబ్దపు భారతదేశంలోని సామాజిక మతపరమైన సంస్కరణోద్యమాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైంది అని మనకి క్వశ్చన్. సో 19th సెంచరీ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ గురించి మనకి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఆప్షన్స్ లో ఏమిచ్చారు మనకి? ఆప్షన్ ఏ, ద ఇంటెలెక్చువల్ క్రైటీరియా ఫర్ దీస్ మూవ్మెంట్స్ వర్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ నేషనలిజం, రిలీజియస్ యూనివర్సలిజం అండ్ హ్యూమనిజం. ఈ ఉద్యమాల కోసం మేధో ప్రమాణాలు ప్రధానంగా హేతువాదం, మత విశ్వసనీయత అండ్ మానవతావాదంపై ఆధారపడి ఉన్నాయి. అంటే ఈ 19th సెంచరీ సోషియో కల్చరల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ గా అవి రేషనల్ థాట్స్ మీద ఆధారపడి ఉన్నాయి. అండ్ అది మాత్రమే కాకుండా రిలీజియస్ యూనివర్సలిజం అండ్ హ్యూమనిజం ఈ మూడిటి మీదే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని చెప్తున్నారు అనమాట. B. The reformers sought to totally break with tradition and rejected any reference to the past. సంస్కర్తలు సాంప్రదాయంతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని కోరుకున్నారు మరియు గతాన్ని పూర్తిగా తిరస్కరించారు అంటున్నారు. ఈ స్టేట్మెంట్ మనకి తప్పు. ఎందుకంటే సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ లో భాగంగా వాళ్ళు ట్రెడిషన్ ని కూడా కాపాడుకోవాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉన్నారు. ఆయన వేదాస్ ఉపనిషత్స్ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఆప్షన్ ఏ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 1A only అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Which of the following statements regarding the fight for the betterment of the position of women are correct? మహిళల స్థితిగతుల మెరుగుదల కోసం జరిగిన పోరాటానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో సోషియో కల్చరల్ రిఫార్మ్స్ లో మెయిన్ గా ఆల్మోస్ట్ ఆల్ ద రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి, ఉమెన్ యొక్క రైట్స్ గురించి ఫైట్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటవి? ఆప్షన్ ఏ, ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాజ్ డిక్లేర్డ్ ఇల్లీగల్ అండ్ పనిషబుల్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ అండర్ ఏ రెగ్యులేషన్ పాస్డ్ ఇన్ 1829. 1829 లో ఆమోదించబడిన నిబంధన ప్రకారం సతీ సహగమనం చట్టవిరుద్ధం మరియు అది ఒక నేరపూరిత నరహత్యగా శిక్షార్హమని ప్రకటించబడింది. సో ఎవరైతే సతీ సహగమనం చేసుకుంటారో, లేదా ఎవరైతే సతీ సహగమనానికి పాల్పడాలని ఆలోచిస్తారో, లేదా ఎవరినైనా ఫోర్స్ చేస్తారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది అని ఈ యాక్ట్ ప్రకారం చెప్తారనమాట. బి, ద హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ which legalized the marriage of widows was passed primarily due to the efforts of Pandit Ishwara Chandra Vidyasagar. So విడో రీమ్యారేజ్ యాక్ట్ ఏదైతే పాస్ చేయడం జరిగిందో, విడో రీమ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా అందులో విడోస్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు అని లీగలైజ్ చేసి తీసుకురావడం జరిగింది అనమాట. సో దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది ఎవరు? ఈశ్వర చంద్ర విద్యాసాగర్ రావు గారు. సో మనకి ఈ పొజిషన్ ఆఫ్ ఉమెన్ గురించి ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో మనకు ఆన్సర్ ఇక్కడ ఏదవుతుంది? ఆప్షన్ 3 లో ఉన్న బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. What role did the printing press play in the rise of the desire for the reforms? ముద్రణ యంత్రం సంస్కరణల పట్ల ఆకాంక్షను పెంచడంలో ఎటువంటి పాత్రను పోషించింది అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అంటున్నాం. మరి సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అది నలుగురిలోకి వెళ్ళాలి అంటే ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే ప్రింటింగ్ ప్రెస్ రోల్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చారు? ఇట్ హిండర్డ్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూ ఐడియాస్. ఇది కొత్త ఆలోచనల వ్యాప్తికి అడ్డుపడింది అంటున్నారు. సో మన ప్రింటింగ్ ప్రెస్ మన థాట్స్ ని అందరికీ తెలియజెప్తుందే తప్ప అది అడ్డుపడదు. 2. ఇట్ మేడ్ రిఫార్మిస్ట్ ఐడియాస్ యాక్సెసిబుల్ టు ద వైడర్ పబ్లిక్. ఇది సంస్కరణవాద ఆలోచనలను విస్తృత ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ చూద్దాం. ఇట్ వాజ్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ బై ద బ్రిటిష్ టు స్ప్రెడ్ క్రిస్టియానిటీ. ఇది క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఉపయోగించింది. అండ్ ఆప్షన్ 4, ఇట్ లెడ్ టు ఎ డిక్రీజ్ ఇన్ లిటరసీ రేట్స్. ఇది అక్షరాస్యత రేటు తగ్గడానికి దారి తీసింది. ఈ 2 కూడా మనకి తప్పే. ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఒక్కటే కరెక్ట్. ఎందుకు అనంటే ఇది ఈ రిలీజియస్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలని పత్రికల ద్వారా, అంటే వార్తాపత్రికల ద్వారా, మ్యాగజైన్ల ద్వారా, ప్యాంప్లెట్స్ ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా అందరికీ తెలియజెప్పేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా
వాళ్ళు తీసుకొచ్చే రిఫార్మ్స్ గురించి, వాళ్ళ ఐడియాస్ గురించి పబ్లిక్ అందరికి తెలిసేది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Who is primarily credited with the passage of the Hindu Widows Remarriage Act of 1856? హిందూ వితంతువు పునర్వివాహ చట్టం 1856 ఆమోదానికి ప్రధానంగా కృషి చేసింది ఎవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, డికే కార్వే మరియు బిఎం మలబారి. సో మనకి ఇక్కడ హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856 ఏదైతే ఉందో అది బ్రిటిష్ గవర్నమెంట్ చేత ఆ యాక్ట్ ని ఓకే చేయించడానికి, అంటే ఆ యాక్ట్ ని పాస్ చేయించడానికి కృషి చేసిన పర్సన్ ఎవరు అని అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ని యూజ్ చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పరాశర సంహిత. సో ఈ పరాశర సంహితలో ఏం చెప్తారు అంటే ఒకవేళ ఎవరి హస్బెండ్ అయినా తప్పిపోయినా, లేకపోతే యుద్ధంలో గాని మరణించినా, లేదు అని అంటే వాళ్ళు అసెటిక్ గా అంటే ఒక సన్యాసిగా మారినా కూడా ఆ వైఫ్ కి మళ్ళీ వివాహం చేసుకునే హక్కు ఉంటుంది అని మన ఏన్షియంట్ టెక్స్ట్ లోనే చెప్తున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఆ యాక్ట్ ని ఎందుకు లీగలైజ్ చేయకూడదు అని చెప్పేసి ఈయన పోరాటం చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళని ఈ యాక్ట్ పాస్ చేయడానికి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఒప్పిస్తారు. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ లో మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉన్నారు. రాజా రామ్మోహన్ గారు మెయిన్ గా సతీని ఏదైతే ఉందో బెంగాల్ రెగ్యులేషన్ ఆఫ్ 1829 ఈ బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ ని తీసుకురావడంలో ఈయన ఒక మేజర్ రోల్ ప్లే చేస్తారనమాట. అంటే సతీ అనేది ఇల్లీగల్ అని చెప్పడానికి ఈయన ట్రై చేస్తారు. అండ్ డికే కార్వే, ఈ డికే కార్వే ఎవరైతే ఉన్నారో ఈయన మెయిన్ గా ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి ఫైట్ చేయడం జరుగుతుంది. అండ్ బిఎం మలబారి ఈయన ఒక పార్సీ రిఫార్మర్. ఈయన మెయిన్ గా దేని గురించి ఫైట్ చేస్తారు అంటే చైల్డ్ మ్యారేజెస్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్, అంటే చిన్న పిల్లలకి పెళ్లి చేస్తున్నారు, అది చేయకూడదు. అండ్ పిల్లలకి వివాహం చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ ఏజ్ ఉంటుంది, అంటే దాన్ని ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటారు. ఆ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ లో ఈయన ఒక మేజర్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ లో హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ గురించి అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Which of the following statements regarding the struggle against the caste-based exploitation are correct? కుల ఆధారిత దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది అనేది మనకి క్వశ్చన్ అనమాట. అంటే క్యాస్ట్ బేస్డ్ ఆపరేషన్ గురించి ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చారు? ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా కాంట్రిబ్యూటెడ్ టు అండర్మైనింగ్ ద క్యాస్ట్ కాన్షియస్నెస్. బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ మరియు చట్టం ముందు సమానత్వాన్ని ప్రవేశపెట్టడం కుల స్పృహను దెబ్బతీయడంలో దోహదపడ్డాయి. అంటే ఒకప్పుడు ఈ క్యాస్ట్ బేస్డ్ హైరార్కీస్ ఉండేవి అనమాట. అంటే ఏదైనా లా పాస్ చేసినా కూడా అది హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకే ఇంప్లిమెంట్ అవుతుంది, లేదా ఒక లా స్పెసిఫిక్ గా లోయర్ క్యాస్ట్ వాళ్ళ కోసమే అన్నట్టుగా ఉండేవి. కానీ ఈ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈక్వాలిటీ బిఫోర్ లా అనే ఒక లాని తీసుకురావడం వల్ల ఏమైంది అని అంటే అందరినీ సమానంగా చూడడం మొదలు పెట్టారు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే వాళ్ళు లాస్ పాస్ చేస్తున్నారో అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనేది దీంట్లో చెప్పడం జరుగుతుంది. And option B, Dr. B.R. Ambedkar established the Bahishkrit Hitakarni Sabha ఎప్పుడు in 1924 with the motto of educate, agitate and organize. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1924లో బాహిష్కృత హితకారిణి సభను స్థాపించడం జరిగింది. దీని నినాదం ఏంటి? విద్యను పొందండి, దానికోసం పోరాడండి మరియు వ్యవస్థీకృతం అవ్వండి అంటున్నారు. సో మీకు కొన్నిసార్లు క్వశ్చన్ లో డైరెక్ట్ గా ఇలా కూడా అడుగుతారు, హూ స్లోగన్ ఈజ్ ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్ అని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది అనమాట. సో మనకి ఇక్కడ కాస్ట్ బేస్డ్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి, ఈ కుల వ్యవస్థీకృత కుల ఆధారిత దోపిడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ 2 స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్. సో ఆప్షన్ 3 లో ఉన్న బోత్ ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్.